రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్రుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. తర్వాత వచనం 14. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధ క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. ఆఖరిగా 16వ వచనం చదువుదాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, స్తుతిస్తున్నాం. క్రీస్తునందు నిరీక్షిస్తున్నాం. జీవమును గుర్చిన సంగతులు దయచేయమని వేడుకుంటున్నాం. కృప అనే ప్రవేశం ఇచ్చారు, అనుదిన కృపిస్తున్నారు. నీతి అనే స్థితి ఇచ్చారు, నీతి అను మైమరువు దయచేస్తున్నారు. నాయన, మరొకసారి మీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కొరకే మాకు సంగతులు ఇమ్మని యేసు ప్రభు నామమున నిరీక్షిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం ఒక టాపిక్ స్టడీ చేస్తున్నాం. గల్తీయులకు రాసిన పత్రికలోంచి 3వ అధ్యాయం 13-14 వచనాల్లో వ్రాయబడిన మాట, క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు అనేది మనం స్టడీ చేస్తున్నాం. మరొకసారి నేను అడుగుతున్నాను, ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఏమిటి? ధర్మశాస్త్రము వలన జీవించుట. ధర్మశాస్త్రం వల్ల జీవించేది ఎవరు? నీతిమంతుడనే నిశ్చయత లేనివాడు. నీతిమంతుడైన నిశ్చయత గలవాడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం వల్ల జీవిస్తాడు. విశ్వాసం వల్ల జీవించడాన్ని ఏమంటారు? ఆశీర్వాదము అంటారు. విశ్వాసం వల్ల జీవించటానికి మూలము లేదా అవసరం ఏంటి అంటే విశ్వాసవాక్యం. విశ్వాసవాక్యం మనకి ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అందుకనే విశ్వాసం వల్ల జీవించటానికి విశ్వాసులందరికీ అనుగ్రహించబడినవాడు పరిశుద్ధాత్మ. గల్తీ పత్రిక 3:5 మనం చూస్తాం. మంచిది. ధర్మశాస్త్రం వలన జీవించేది ఎవరు? మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రం వల్ల జీవించేది ఎవరంటే దేవుని ఎదుట నీతిమంతుడైన నిశ్చయత లేనివారు. విశ్వాసులకు కూడా ఏముండదు అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. నీతిమంతుడైన నిశ్చయత కలగాలి. మనస్సాక్షి కల్మషం తోచకూడదు. ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానం నాకు చేరుదాం. 3 మాటలు ఇక్కడ చెప్పాడు. విశ్వాసాన్ని బట్టి కలిగిన స్థితిని మనం నమ్మితే దాన్ని ఏమన్నాడు? విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత అన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, అది కల్మషము తోచని మనస్సాక్షి అన్నాడు, నెంబర్ 2. నెంబర్ 3, యథార్థమైన హృదయం అన్నాడు. ఏమన్నాడు? యథార్థమైన యథార్థత అనే పదం ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఏమని తీర్పు తీర్చాడు? రోమ 3:26, యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుడని దేవుడు తీర్పు తీర్చాడు. అంటే ఇప్పుడు మనల్ని దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనం ఏమని తీర్పు పొందాం? రోమ 8:33 నీతిమంతులని తీర్పు పొందాం. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నీతిమంతుడనే నిశ్చయత లేకుండా చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? యథార్థత లేకపోవడం అంటారు. అర్థమైందా? యథార్థమైన హృదయం, నీతిమంతుడనే నిశ్చయత కలిగి ఉండటం యథార్థమైన హృదయం. మనమేమనుకుంటాం? అది గర్వమేమనుకుంటాం. ఎందుకంటే అలాగ పోషించారు మనల్ని చిన్నప్పటి నుంచి. ఏమని? యేసు ప్రభునందు విశ్వాసం గలవాడు దేవుని ఎదుట నీతిమంతుడనే సంగతులు చెప్పకముందు ఈ నీతి విషయంలో నిశ్చయత లేక ఏమనుకునేవాళ్ళం అంటే ఎప్పుడుకో ఒక రోజుకి మనం దేవుని ఎదుట పెర్ఫెక్ట్ అవుతాం అనుకున్నాం. కానీ వాస్తవంగా పెర్ఫెక్ట్గా ఉండాల్సింది ఎవరి ఎదుట?
మరి పెర్ఫెక్ట్ దేవుని ఎదుట చేయబడ్డామని ఉంది కదా. అది మీరు మెలుగుగా ఉండండి. హెబ్రీ 10:14 ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం నాకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ సంపూర్ణత ఎవరి ఎదుట? బిఫోర్ గాడ్. పెర్ఫెక్ట్గా ఉండాల్సింది ఎవరి ఎదుట? మనుషులు ఎదుట. అది రక్షణ, ఇదేమో కొనసాగింపు. కొనసాగింపు అనేది మనలోనికి రావాలంటే, పెర్ఫెక్ట్గా మనం ఉండాలంటే మన విశ్వాసం వల్ల జీవించాలా. విశ్వాసం వల్ల జీవించాలంటే మనకేం ఉండాలా? నీతిమంతులమనే నిశ్చయత ఉండాలా. దాన్ని ఏమంటారు? కల్మషము తోచని మనస్సాక్షి అంటారు, లేదా యథార్థమైన హృదయం అంటారు. మీరు నోవాహు గురించి విన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. అబ్రహాము నీతిమంతుడు 15:6లో. 17:1 అన్నాడు, అబ్రాహామును దేవుడు కలుసుకొని ఏమన్నాడంటే, నా సన్నిధిలో నిందారహితుడువై ఉండుమన్నాడు. నీతిమంతుడు అనండి, నిందారహితుడు అనండి. మీరు హెబ్రీ భాషలో నిందారహితుడు అనే దగ్గర పదం ఏంటంటే తమ్మీం అనండి. అందరూ తమ్మీం అనండి. తమ్మీం. మీ ఊరిము తుమ్మీం ఉంది కదా, అందులో తమ్మీం. తమ్మీం అంటే ఏంటంటే యథార్థత. తమ్మీం అంటే అర్థం ఏంటి? నువ్వు నీతిమంతుడివి, నీతిమంతుడిగా ఉండుము అంటలేదు. నీతిమంతుడివి ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలి. ఏ అధ్యాయంలో చెప్పాడు అబ్రహాంకి యథార్థంగా ఉండమని? 17వ అధ్యాయంలో. నీతిమంతుడిగా చేసింది ఏ అధ్యాయంలో? నీతిమంతుడిగా చేసింది ఏ అధ్యాయంలో? అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడింది ఏ అధ్యాయంలో? 15వ అధ్యాయంలో. యథార్థంగా ఉండమని చెప్పింది ఏ అధ్యాయంలో? 17వ అధ్యాయంలో. 15, 17 మధ్యలో అధ్యాయం ఏది? 16. 16లో అబ్రహాం ఎవరి దగ్గరికి వెళ్ళాడు? హాగరు దగ్గరికి వెళ్ళాడు. హాగరు టైపాలజీలో అంటే ఉపమాన అలంకారంలో దేనికి ఉపమానం? ధర్మశాస్త్రానికి కదా. అబ్రహాం నీతిమంతుడైన దేనివల్ల? విశ్వాసం వల్ల. విశ్వాసం వల్ల నీతిమంతుడైన అబ్రహాము ధర్మశాస్త్రం వల్ల జీవించడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నీతిమంతుడైన నిశ్చయత లేకపోవటం వల్ల. నీతిమంతుడైన నిశ్చయత లేకపోవటాన్ని ఏమంటారు? యథార్థత లేకపోవడం అంటారు. అందుకనే దేవుడు నువ్వు నీతిమంతుడివే, కానీ ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలా. మీరందరూ యేసు ప్రభువుని నమ్మితే దేవుని ఎదుట నీతిమంతులే, కానీ కొనసాగింపు మీలో కలగట్లేదు అనుకోండి, అంటే మీకు పరిశుద్ధాత్ముడు వాక్శక్తి ఇవ్వట్లేదు, విశ్వాసవాక్యం ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు రక్షణ ద్వారా పొందిన స్థితిని నమ్మట్లేదు, నమ్మలేని బోధలను నమ్ముతున్నారు మీరు. నేను ప్రధాన పాపిని అంటే తగ్గించుకోవడం అనుకుంటున్నారా? పౌలు ఎప్పుడు ప్రధాన పాపి? పౌలు అంతటోడే నేను ప్రధాన పాపిని అన్నాడండి. మనం ఎంతటి వాళ్ళమని వాక్యాలు చెప్పేస్తున్నారు. వినండి వినండి వినండి. పౌలు ఎప్పుడు ప్రధాన పాపి? రక్షించబడిన తర్వాతనే, రక్షించబడకముందా? ఒకవేళ ఇలా చెప్తాను, రక్షించబడిన తర్వాత పౌలు ప్రధాన పాపి అయ్యుంటే రక్షణ గొప్పదా, పౌలు గొప్పోడా? ఏమ్మా వెలుగుగా ఉన్నారా? నేను ప్రధాన పాపిని అన్నాడా? అన్న తర్వాత ఏమన్నాడు? ప్రధాన పాపిని అనేది ఒకటి గుర్తుంది మీకు, నెక్స్ట్ రిఫరెన్స్ గుర్తులేదు. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండుటకై నేను కనికరింపబడితిని అన్నాడు. గల్తీలకు రాసిన పత్రిక, గల్తీలకు రాసిన పత్రిక అందరూ చూడండి. వాక్యం చూస్తే మీకు చాలా బాగా అర్థమైంది. చాలా అపార్థాలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ యేసు ప్రభు నామములో కొట్టివేయబడునుగాక. చూడండి ఒకసారి 18 చదవండి. గల్తీ పత్రిక 2:18. 2:18 అదేనా? నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా. అందరిటి చూడండి, చూడకుండా చెప్పండి, ట్రై చేయండి. నేను పడగొట్టిన వాటిని కడితే నన్ను నేను. వెరీ గుడ్. ఏం పడగొట్టాడు? అందరు నా వైపు చూడండి, అక్కడ ఏం చెక్ చేయకండి. మీరు క్విజ్లో ఆన్సర్లు చెప్పట్లేదు, వాక్యమేనండి. ఏం పడగొట్టబడింది, మళ్ళీ ఏం కడుతున్నారు అనే చెప్తాను. నేను చెప్పేది వింటే మీరు మళ్ళీ బైబిల్ చదివినప్పుడు మీకు పూర్తిగా అర్థమైపోయింది. ఒకసారి వినండి. రోమాపత్రిక తీయకండి, అందుకే నా వైపు చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు ఎప్పుడు కలిపి చదవాల. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే పాపము విషయమై చనిపోయాము అన్నాడు. చెప్పండి అందరు నాతో, ఇంకోసారి చెప్పండి. పాపం విషయమై చనిపోయిన వాడు ఇప్పుడు ఎక్కడ లేడు?
పాపములో లేడు. ఏమని తీర్పు పొందాడంటే 7లో అన్నాడు పాప విముక్తుడు. చెప్పండి, ఏం విముక్తుడు? పాప విముక్తుని పేరేంటి? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. నీతిమంతుడు. ఓకే, నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతునికి ఏమి నియమించబడలేదు అంటే ఆటోమేటిక్గా రోమాపత్రిక 6లో పాపము నుండి విమోచించబడ్డామని రాసి 7వ అధ్యాయం అంతా ఎందుకు రాశాడంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందామని రాశాడు. అంటే 6లో పాపము నుండి విడుదల, 7లో ధర్మశాస్త్రం నుంచి విడుదల. ఒకసారి ఇటు చూడండి. పౌలు గారు ఈ ఫోడియం ఉందా, ఇది అన్యజనులు అనుకోండి. ఈ ఫోడియం అన్యజనులు, నేనెవరిని? పౌలు గారిని. మధ్యలో ఏముంది? అడ్డుగోడ ఉంది. మధ్యలో ఏముంది? అడ్డుగోడ ఉంది. ఈ అడ్డుగోడని ఎఫెసీ 2:14 ధర్మశాస్త్రం అన్నాడు. ఓకే, నేను యూదుడిని, మీకును మాకును మధ్యనున్న అడ్డుగోడ ఏంటది? ధర్మశాస్త్రం అనే గోడ ఏమైంది? ఇప్పుడు పడగొట్టబడింది. ఎలా పడగొట్టబడింది? వినాలి. ఎలా పడగొట్టబడింది? నేను పాపము నుంచి ఎప్పుడైతే విడుదల పొందానో పాప విముక్తుడయ్యాను. ఏమయ్యాను? నీతిమంతుడయ్యాను. నీతిమంతుడు ఎప్పుడైతే అయ్యానో శాస్త్రము నా నీతిమంతునికి నియమించబడలేదు. ఆటోమేటిక్గా నేను పాప విముక్తుడు అవగానే ఏం పడిపోయింది? ధర్మశాస్త్రం అను గోడ పడిపోయింది. ఇప్పుడు పడిపోయింది ఏంటి? ధర్మశాస్త్రం అని గోడ. పడిపోయిన గోడ నేను మళ్ళీ కట్టానంటే నేనేమని కనుపరుచుకుంటున్నాను? పాపినని. అది రాశాడు అక్కడ. పడగొట్టిన దాన్ని నేను మరలా కడితే, ఒకవేళ నేను ధర్మశాస్త్రం మళ్ళీ తీసుకొస్తే నన్ను నేను ఏమని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను? మళ్ళీ నేను పాపినని చెప్తున్నాను. అసలే ఈ వచ్చిన అర్థమైన వాళ్ళు ఇంకెప్పుడు క్రైస్తవ్యంలో యేసుప్రభుని నమ్మాక పాపిని అని పాట పాడరు. ఈ వచ్చిన అర్థం కాకే పౌలు కూడా నేను ప్రధాన పాపిని అని చెప్పుకున్నాడు. పౌలు లాంటి గొప్పోడే ప్రధాన పాపి అని చెప్తే మనం ఏమని చెప్పుకోవాలా అని చెప్పుకోవడం తగ్గింపు అనుకుంటున్నారు. మీరు తగ్గింపు మిమ్మల్ని తగ్గించుకోవట్లేదు, యేసుప్రభు సిలువ కార్యం తగ్గించేస్తున్నారు. అది ఎక్కడుందో కూడా చదువుతాను. అక్కడే చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం వచనం 18. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల అదొక సంగతి. ఇప్పుడు 17 చదవండి. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబొట్టకు వెదుకుచుండగా పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు. అంటే ఇప్పుడు ఎవరి కార్యం తక్కువ చేయబడింది? ఎందుకు అనుకున్నారు? ఇటువేనండి. క్రీస్తు చనిపోయాడు కాబట్టి నేనేమయ్యాను? నీతిమంతుడు అయ్యాను కాబట్టి ధర్మశాస్త్రం అని గోడ ఏమైంది? పడగొట్టబడింది. మళ్ళీ నేను ధర్మశాస్త్రం అని గోడ కట్టాను అనుకోండి, నన్ను నేను ఎలా కనపరుచుకుంటున్నాను? పాపినని. అంటే యేసు ప్రభు శిలువ మరణం ఎంత వీక్ అంటే అది ఒకసారి నన్ను పాపిగా చేసింది, కానీ మళ్ళీ ఒకసారి నన్ను నీతిమంతుడిగా చేసింది, కానీ ఆ నీతి నిలబడలేదు, వెంటనే పోయింది. అంటే యేసు ప్రభు శిలువ మరణాన్ని నేనేం చేశాను? తగ్గించాను. అంటే విశ్వాసి తాను పాపినని అనుకుంటే తన్ను తాను తగ్గించుకోవట్లేదు. దేన్ని తగ్గిస్తున్నాడు? యేసుప్రభు శిలువ మరణాన్ని తగ్గిస్తున్నాడు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును అని చెప్పి అది ఒకటి బాగా బట్టి పట్టేసి నేను దీన పాపిని ప్రభువా, నేను ఘోర పాపిని ఆయన, నేను ప్రధాన పాపిని ఆయన అని ప్రార్థన చేస్తారు. ఏమండి, ఎంత ఘోర పాపి అని ప్రార్థన చేశారు మీరు, ఇట్లాంటి పాట పాడని అంటే వస్తారా? ఓయ్ ఏమంటున్నాను అంటారు. మీరే కదండి ఘోర పాపి అని ఒప్పుకొని ప్రార్థన చేశారు. రండి ఘోర పాపి గారు రండి ప్రార్థన చేయండి అంటే వస్తారా? రారు. ఇది ఎక్కడ తగ్గింపు మరి? దయచేసి అర్థం చేసుకోండి. వాక్యాన్ని ఎవరో వాళ్ళకి అర్థమైనట్లు చెప్పడం కాదు. ఈరోజు నీ బైబిల్లో వాక్యం ఎలాగుందో నువ్వు నీ కళ్ళతో చదువుకో, స్పష్టంగా నీకు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పింది అలాగుందా లేదా వివరంగా మీరు చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం అందరూ చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం మళ్ళీ నేను 17 నుంచి చదువుతాను, మీరు అందరూ 17 నుంచి ఫాలో అవ్వండి. నేను చదువుతున్నాను, మీరు ఫాలో అవ్వండి, ఎవరు చదవద్దు. మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లన రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకుందును కదా. పడగొట్టబడింది ఏంటి? ధర్మశాస్త్రం కదా. పడగొట్టిన దాన్ని మళ్ళీ కడితే నేనేమని ఎంచుకుంటున్నాను? పాపినని ఎంచుకోండి. నేను పాపినని ఎంచుకుంటే యేసు ప్రభుని నమ్మింది ఎందుకు అంతకుముందు? వాస్తవంగా నీతిమంతులు అవటానికి. కానీ ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నాను? పాపిగా కనపడుతున్నాను. అంటే ఆ పక్షమందు క్రీస్తు పాపము నాకు పరిచారకుడు ఆయన.
ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 19 చదువుదాం. 19 నేను చదువుతాను, మీరు అందరు ఫాలో అవ్వండి. నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. దేని విషయంలో చచ్చిపోయాడు? దేని విషయంలో చచ్చిపోయాడు? దేని విషయంలో చచ్చిపోయాడు? ధర్మశాస్త్ర విషయంలో ఒక వ్యక్తి ఎలా చచ్చిపోతాడు? ధర్మశాస్త్ర విషయంలో ఒక వ్యక్తి ఎలా చచ్చిపోతాడు? ఫస్ట్ పాపం విషయంలో చచ్చిపోవాలి. రోమ 6వ అధ్యాయం పాపం విషయంలో చనిపోవట, రోమ 7వ అధ్యాయం ధర్మశాస్త్ర విషయంలో చనిపోవట, రోమాపత్రిక 8వ అధ్యాయం దేవుని విషయమే జీవించుట. 6వ అధ్యాయం పాపం విషయమే చచ్చిపోవటం, ధర్మశాస్త్ర విషయమే చచ్చిపోవటం, 8వ అధ్యాయం దేవుని విషయమే జీవించడం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. 8:2 జీవించే వారందరూ జయిస్తారు. 8వ అధ్యాయం యొక్క ప్రారంభ వచనం జీవం, ముగింపు వచనం జయం. సహోదరులందరూ జయమానండి, సిస్టర్స్ అందరూ జయమానండి. 3 సార్లు గట్టిగానండి. జీవం జయం. 8:2లో జీవం, 8:37లో జయం. జీవించువాడు అంటే జయించువాడు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? జయించువాడు, జయించువాడు, జయించువాడు అంటే అర్థం ఏంటి? జీవించువాడు, జీవించువాడు, జీవించు. మీకు బెస్ట్ రెఫరెన్స్ చెప్తున్నాను. దేవుని విషయమై జీవించాలంటే ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోవాలి. ఆ రెఫరెన్స్ 2:19. మళ్ళీ ఒకసారి చదవండి. గలతీ 2:19. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై. మీకు అర్థమైందా? అంటే దేవుని విషయమే జీవించాలంటే దేని విషయంలో చచ్చిపోవాలా? ఎందుకు? అందరిటి చూడండి. ఎందుకు? అందరిటి చూడండి. ధర్మశాస్త్రం విషయంలో చావలేదనుకోండి, దేని వల్ల జీవిస్తాం? ధర్మశాస్త్రం వల్ల జీవిస్తాం. ధర్మశాస్త్రం వల్ల జీవించడం దేని విషయంలో జీవించకపోవడం? దేవుని విషయంలో జీవించకపోవటం. అందుకనే నువ్వు దేవుని విషయంలో జీవించాలంటే ఖచ్చితంగా ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోవాలా. ధర్మశాస్త్ర విషయంలో చావాలంటే ముందు నువ్వు పాపం విషయంలో చావాలా. నువ్వు పాపం విషయంలో చావని వాళ్ళు ఎవరున్నారు? యేసుప్రభువు నమ్మిన వాళ్ళు అందరూ పాపం విషయంలో చచ్చిన వాళ్ళే కదా. చచ్చిన వాళ్ళే కానీ చచ్చామని ఎంచుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ గోడలు ఏం చేస్తున్నారు? కట్టేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. గోడ కడితే మీరు జీవించేది దేనివల్ల? కానీ వాస్తవం మీరు ఎవరు? మీరు నీతిమంతులు. జీవిస్తుంది దేనివల్ల? జీవించాల్సింది ఎవరి విషయంలో? జీవించాల్సింది దేనివల్ల? విశ్వాసం వల్ల. జీవిస్తుంది దేనివల్ల? ధర్మశాస్త్రం వల్ల. మీకు ఇంకో విషయం చెప్పనా? గలతీ పత్రికలో పర్సనల్గా చెప్పాడు, గోడ కడితే నాకేమైద్ది. ఎఫెసీ పత్రికలో గోడ కడితే నేను అనదర్ పర్సన్, నేను మరొక వ్యక్తితో ఎలా ఉంటానని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాపం విషయంలో చచ్చిపోయాను. నేను ఎంచుకోవట్లేదు. దేనివల్ల జీవిస్తాను? ధర్మశాస్త్రం వల్ల జీవిస్తాను. ధర్మశాస్త్రం వల్ల జీవిస్తే యూదుడు అన్యుడిని ఏమని అనుకుంటాడు? పాపి అనుకుంటాడు. ఉదయం చెప్పే కదా. ఇంకేమనుకుంటాడు? శాపగ్రస్తుడు అనుకుంటాడు. చూసారా? మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమని ఎంచుకొని ప్రార్థన చేస్తున్నారు? నేను ఘోర పాపిని, నేను ప్రధాన పాపిని, నేను దేన పాపిని అనే మైండ్ సెట్తో ప్రార్థన చేస్తున్నారు. అలాగని ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇది ఎక్కడ తగ్గింపు? కాబట్టి ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ట్రాష్ అన్నమాట. ఇదంతా ఒక నటన. క్రైస్తవ్యంలో నాకు భయంకరమైన నటన ఏంటంటే, సిలువ వలన జరిగిన ఒక గొప్ప కార్యాన్ని క్రైస్తవుడే నమ్మట్లేదు. అసలు ఈ అధ్యాయంలో ఎంత అద్భుతంగా చెప్పాడు. గలతీ 2:19. గలతీ 2:19. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమై. దేని విషయంలో? ధర్మశాస్త్రం విషయంలో. మళ్ళీ అడగనా మిమ్మల్ని? చెప్తారా? ఓపికగా చెప్తారా? ధర్మశాస్త్రం విషయంలో చావాలంటే ఏ విషయంలో చావాలి? అందుకని నెక్స్ట్ రిఫరెన్స్ చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇది చదవకండి, అది అంత చదవద్దు. ఇక అదొకటే. అదే మీతో వచ్చిన ప్రాబ్లము. మొత్తం చదువుతారు ఎందుకు? అవసరమైంది చదవాలి బైబిల్లో. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను అంటే, నేను క్రీస్తుతో సిలువేయబడ్డానంటే దేని విషయంలో? పాపం విషయంలో. సో నేను ఇప్పుడు ఎవరిని కాదు, పాపిని, కాకపోతే నాకేం అవసరం లేదు. సో నేను క్రీస్తుతో సిలువేయబడటం వల్ల నేను ధర్మశాస్త్ర విషయంలో కూడా చచ్చిపోయాను.
అంటే ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మానవ జీవితంలో రిలీజియాన్ని రిమూవ్ చేయడానికి. దేన్ని రిమూవ్ చేయడానికి? అసలు క్రైస్తవుడు మతంలో ఉండకూడదు. మతానికి పునాది ఏంటి? మతానికి పునాది ఎవరు కరెక్ట్ చెప్తారో చూస్తాను. మతానికి పునాది ఏంటి? పాపం. వెరీ గుడ్. ఆ పాపం విషయంలో చచ్చిపోతే మతం ఆటోమేటిక్ ఏమైంది? ఇప్పుడు మతం మోటార్ వేసుకొని తిరుగుతుందండి సందుల్లో. ఏమని? నీతి మంత్రిగా చేస్తాను వస్తారా, నీతి మంత్రిగా చేస్తాను వస్తారా, నీతి మంత్రిగా చేస్తాను వస్తారా అంటున్నారు. మీరందరిలో ఎవ్వరు రావట్లేదు, కానీ ఒకడు పరిగెత్తుకొని వచ్చేసాడు అనమాట. అంటే వాడు ఎవడు? నీతిమంతుడనే నిశ్చయత లేనివాడు. వాడి వల్ల ఈరోజు మతం బతుకుంది. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం తర్వాత గర్భాలయపు తెర చిరిగిందంటే అక్కడితో ఇక రిలీజియన్కి క్లోజ్, సమాధి అవ్వాలా. కానీ ఇంకా రిలీజియన్ ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఎందుకంటే రక్షించబడిన వారిలో కూడా చాలామందికి రక్షణ విషయంలో సంపూర్ణమైన నిశ్చయత లేదు. మీలో చాలామందిలో మతం ఇంకా ఉంది. లేకపోతే దేవుడు ఈ మీటింగ్ మిమ్మల్ని తీసుకురావడం. మీలో చాలామందిలో మతం ఉంది. ఆ మతం విషయంలో మీరు చచ్చిపోవాలనుకుంటారు కానీ చావలేరు. కాబట్టి మీరేం ఒప్పుకోవాలంటే పాపం విషయంలో చచ్చామని ఒప్పుకోండి. ఆటోమేటిక్గా మతం విషయంలో మీరు చచ్చిపోతారు. మతం యొక్క ఉనికి ఎప్పుడు? పాపం ప్రవేశించాకే. కావాలంటే చదవండి రోమాపత్రిక 5:12. రోమాపత్రిక 5:12. రోమాపత్రిక 5:12. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఏం ప్రవేశించే లోకంలోనికి? పాపం ప్రవేశించింది. 21 చదవండి. అపరాధము విస్తరించినట్లు ఫస్ట్ ప్రవేశించింది ఏది? పాపం. తర్వాత ప్రవేశించింది ఏది? ఇది ఏ అధ్యాయంలో చెప్పాడు? 5. వినాలా? పాప ప్రవేశం, ధర్మశాస్త్ర ప్రవేశం 5వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు 6వ అధ్యాయం పాపం చచ్చింది. 7వ అధ్యాయం ధర్మశాస్త్రం చచ్చింది. 8వ అధ్యాయం ఇక నువ్వు దేవుని విషయంలో జీవించు. అదన్నమాట. రిలీజియన్ కానీ ఊడిపోయింది అనుకోండి మన లైఫ్లోంచి, లైఫ్ ఫ్లో అయిపోయిద్ది అనమాట. లైఫే కాదు, విజయాలు కూడా ఫ్లో అవుతాయి. ఎందుకంటే జీవం ఎక్కడుంది అక్కడ ఏముంది? విజయం ఉంది. పౌలు గారు అసలు ఇదంతా ఎందుకు చెప్పాడు? ఏది? నేను క్రీస్తుతో చనిపోయాను. రోమాపత్రిక 6వ అధ్యాయం. గలతీ 2:20 ఈజ్ ఈక్వల్ టు రోమాపత్రిక 6వ అధ్యాయం. గలతీ 2:19 ఈజ్ ఈక్వల్ టు రోమాపత్రిక 7వ అధ్యాయం. ఓకే, మళ్ళీ చెప్తాను వినండి. అందరూ ఇటు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని. చెప్పండి అందరూ. నేను పాపం విషయంలో చనిపోయాను, పాపములో లేను, పాప విముక్తుడను, నీతిమంతుడైన తీర్పు పొందాను. నీతిమంతుడికి ఏం నియమించబడలేదు కాబట్టి నేను ఆటోమేటిక్గా దేని విషయంలో చచ్చిపోయాను? ఎస్ దేవా నీకు వందనాలయ్యా. ఎందుకంటే పాపం విషయంలో చనిపోయే కృపనిచ్చాడు, ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం విషయంలో చనిపోయే అవకాశం ఇచ్చాడు. కాబట్టి విశ్వాసి ధర్మశాస్త్రంలో ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు దేని విషయంలో జీవిస్తాడు? దేవుని విషయంలో జీవించాలంటే ఏం కావాలా? దేవుని విషయంలో జీవించడం అంటే ఏంటి? విశ్వాసం వల్ల జీవించడం అంటే ఏం కావాలా? విశ్వాస వాక్యం. అందుకని నెక్స్ట్ వెంటనే ఏం రాశాడు? 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడండి, యేసు ప్రభు చనిపోయాడు, మనకేం కలిగింది? 2:21. క్రీస్తు చనిపోయాడు. చదవండి. క్రీస్తు చనిపోయాడు, మనకేం కలిగింది? 2:21. మీరు అదంతా చదవడు, ఆన్సర్ చెప్పేయాలా? చదివి ఆన్సర్ చెప్పేయండి. క్రీస్తు చనిపోయాడు, మనకేం కలిగింది? నీతి కలిగింది. వెరీ గుడ్. క్రీస్తు చనిపోయాడు, నాకేం కలిగింది? నీతి కలిగితే నేను దేని జోలికి వెళ్ళకూడదు? అందరు వినాలా? ఒకవేళ నేను ధర్మశాస్త్రం జోలికే వెళ్ళాను అనుకోండి, నన్ను నేను ఏమని కనుపరుచుకుంటున్నాను? అపరాధిని అని కనుపరుచుకుంటున్నాను, పాపిని అని కనుపరుచుకుంటున్నాను. పాపిని అని నేను కనుపరుచుకుంటున్నానంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని నేనేమంటున్నాను? అది పెద్ద ఉపయోగం లేదండి, అది పెద్ద ఉపయోగం లేదు, అది పెద్ద ఎఫెక్ట్ లేదు అని నేను చెప్తున్నాను అన్నమాట. దేన్ని బట్టి జీవించడం వల్ల? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం వల్ల. ఈ వివరణ అంతా ఎందుకు చెప్పాడు ఈ ప్యాసేజ్లో?
ఈ ప్యాసేజీలు వివరణ అంతా చెప్పడానికి కారణం ఏంటో మీకు చెప్తాను, అందరు వినండి. ఒకరోజు కేఫా అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎవరు? కేఫా ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు? అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈలోగా యెరూషలేము నుండి యూదులు వచ్చారు. యూదులు రాగానే వెంటనే వెనక్కి తీసి వేరైపోయాడు. అంటే ఇప్పుడు ఏం కట్టాడు? ఇప్పుడు కేఫా అడ్డుగోడ కట్టాడు. అంటే అన్యులతో కలవకూడదు, అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యజనులు పాపులు, అన్యజనులు శాపగ్రస్తులు అనే పూర్వం ఉండే ఫీలింగ్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ కేఫా ఏమైనా పాపం చేశాడా? మామూలుగా పాపాల్లో ఏదైనా ఒక పాపం చేశాడా? చేయలేదు. కానీ ఇతడు అన్యుడు, నేను యూదుణ్ణి అని డిఫరెన్స్ క్రియేట్ చేశాడుగా. అంటే ఇప్పుడు కేఫా అక్కడ చేసిన తప్పేంటి? మళ్ళీ పడగొట్టిన గోడను మళ్ళీ కట్టాడు. పడగొట్టిన గోడను కట్టేది ఎవరు? తమ్మును తాము అపరాధులుగా ఎంచుకునేవారు. అపరాధులుగా ఎంచుకున్నారంటే వాళ్ళు క్రీస్తు శిలువ మరణాన్ని ఏం చేస్తున్నారు? అది నిష్ప్రయోజనం అన్నట్టు చూపిస్తున్నారు. అంటే ఈరోజు మీలో కూడా విశ్వాసం వల్ల జీవించకపోతే ఒక లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే వీళ్ళు ఏ కమ్యూనిటీ, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏమిటి అనే ఒక ఉద్దేశం మీలోకి వచ్చేసింది. ఎందుకంటే సువార్తలో దేవుడు ఫస్ట్ ఆశీర్వచనం ఎవరి గురించి చెప్పాడు? అన్యజనులను గురించి. తర్వాత ఎవరి గురించి చెప్పాడు? ఇశ్రాయేలుని గురించి. నిన్న విన్నాం, ఆదికాండం 12:3, 12:7. ఫస్ట్ దేవుడు అన్యజనుల గురించి ఆశీర్వాదం చెప్తే ధర్మశాస్త్రం వచ్చి యూదుల్లోంచి అన్యులను ఏం చేసింది? వీళ్ళ పాపులు అనే, వీళ్ళ శాపగ్రస్తమైన జనం అనేది తీసుకొని వచ్చింది.